తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి అన్నట్టు. మా హస్బెండ్ ఏమో పచ్చిరొయ్యలు తెచ్చిచ్చేసి మామిడికాయ పచ్చిరొయ్యలు అన్నారు. మా చెల్లేమో రొయ్యల బిర్యానీ అక్క అంది. నేనేమో కోడిగుడ్డు పచ్చిరొయ్యలు అన్నాను. ఇలా కొట్టుకుని చస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఒకటి మామిడికాయ పచ్చిరొయ్యలు వండేసి ముందు వీడియోలో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడైతే కోడిగుడ్డు పచ్చిరొయ్యలు వండుతున్నాను. ఫస్ట్గా కోడిగుడ్లు కుక్కర్లో పెట్టేస్తాను. ఎప్పుడు కూడా 2 విజిల్ వేసేటప్పటికి ఎగ్జాక్ట్గా ఉడుకుతాయి. అప్పుడు నూనెలో ఫ్రై చేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసి అదే నూనెలో ఇంకొంచెం ఆయిల్ వేసి పచ్చిరొయ్యలు కూడా బాగా ఫ్రై చేసుకుని ఆ రొయ్యలు కూడా పక్కకు తీసేసి ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసి బాగా మగ్గిన తర్వాత వేపుకున్న రొయ్యలు కూడా వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసేసి బాగా తిప్పేసి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసి ఒక 10 నిమిషాలు మరగనివ్వండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసి కొంచెం గరం మసాలా వేసి ఇంకొక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత వేడివేడి అన్నంలో ఆ కర్రీ పక్కన పెట్టుకుని అన్నం కలుపుకునేటప్పుడు ఒక పచ్చిరొయ్య కోడిగుడ్డు ముక్క పెట్టుకుని కలుపుకుని తింటే ఉంటుంది ఇంకా స్వర్గమే అంటాను నేనైతే. ఇలా మీలో ఎవరికైనా కోడిగుడ్డు పచ్చడిలు ఇష్టం ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.